నమస్తే చెప్పగలరాదే. నమస్తే సార్, నాకు ఇంతవరకు నా వయసు 74, 75 అవుతా ఉంది. ఇంతవరకు గవర్నమెంట్ అవగాహనలు కానీ ఏది కానీ ఇంతవరకు అందలే. నాకు పింఛన్ రాలే, ఏది రాలే, గవర్నమెంట్ ఏమీ ఆభం రాలే. దయచేసి నేను కోరుకుంటా ఉంటాను, నాకు పింఛన్ ఇవ్వాలని, శాంక్షన్ చేయాలని కోరుకుంటాను. నాకు ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లోడు బయట ఊర్లో ఉన్నాడు, పాప పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నేను ఇద్దరే ఉన్నాము, ముసలోళ్ళము, ఇంట్లోనే ఉన్నాము. ముద్దుగుబ్బ మాది, ముద్దుగుబ్బలోనే ఉన్నాము. వాషింగ్ బేరింగ్ చేస్తూ ఉంటాను ముందు, ఇప్పుడు అది కూడా లేదు. ఊరికి కూర్చుంటాను, పోతాను. దయచేసి చేస్తాను. నేను వాషింగ్ బేరింగ్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు చేతి షేక్ అవుతాను, కానీ ఆడికి కూడా వచ్చి కొంచెం కూర్చొని ఏదో దేవుడు ఇచ్చిన దాంట్లో 150 దాన్ని తీసుకొని జీవనం గడిపించుకుంటా ఉన్నాను. నేను వాషింగ్ బేస్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు 70 ఏళ్ళు అయిపోయింది, కాబట్టి కూర్చునే కూడా శక్తి లేదు. ఇప్పుడు జీవనం గడిపేకి పింఛన్ రాలేదు. ఇంతవరకు పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం వాళ్ళకు కోరుకుంటా ఉన్నాను. దయచేసి పింఛన్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. పింఛన్ వయసు వచ్చినటువంటి పింఛన్ శాంక్షన్ చేయలే. దానివల్ల ప్రభుత్వం కలెక్టర్ దగ్గరకు వినాను, వాళ్ళు కూడా పింఛన్ శాంక్షన్ చేయలే. శౌచాలయం కూడా పింఛన్ శాంక్షన్ కాలే. ఏం పని నీ కొడుకు కోటీశ్వరుడు అంటారు వాళ్ళు. మా ఊరికనే నింద వేసి అన్యాయం చేస్తున్నారు. దయచేసి మీరు న్యాయం చేసి కోరుకుంటున్నాను. నేను పింఛన్కి అప్లై చేసినాను. పింఛన్ శాంక్షన్ అయిన తర్వాత కూడా శౌచాలయం వాళ్ళు రిజెక్ట్ చేసేసినారు. దయచేసి నా పింఛన్ నాకు ఇచ్చేది కోరుకుంటున్నాను.